హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ కార్తిక్. రేపు వినాయక చవితి కాబట్టి వినాయకుడికి 108 సార్లు ఓం వినాయకాయ నమః అనేసి రాసి మాల కట్టడానికి రెడీ చేసి పెట్టుకున్నాను. ప్లస్ దేవుడి రూము బయట కూడా అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా చిన్న ముగ్గు వేసి పెట్టేశాను, ఎందుకంటే ఊరికే పోతూ వస్తూ ఉంటాం కాబట్టి తొక్కితే బాగుండదు అనేసి. అండ్ నెక్స్ట్ కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. మొత్తం క్లీన్ చేసామన్నమాట, ఎందుకంటే వినాయక చవితి చాలా. అండ్ నెక్స్ట్ రేపు ఉదయాన్నే వెళ్ళి పూజ సామాన్లు తీసుకోవాలంటే కష్టం కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాము. వెళ్ళి దేవుడికి కావాల్సిన సామాన్లు, ఇంట్లో కావాల్సిన అవన్నీ తీసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి, వినాయకుడు బొమ్మలు అయితే వెళ్తూ ఉంటే రోడ్డు అంతా అవే ఉన్నాయి. ఒక సందుకి 5-6 బొమ్మలు అలా పెట్టున్నారనమాట. ఫుల్గా లైటింగ్స్ వేసి భలే డెకరేట్ చేస్తున్నారు. చాలా బాగుంది. స్ట్రీట్ అంతా లైటింగ్స్తో ఫుల్గా హడావిడిగా ఉన్నారనమాట జనాలు. వినాయకుడు విగ్రహాలు ఈ నైట్ నుంచే పెట్టేసి సేల్ చేయడం స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ముందు రోజే అన్నీ పెట్టేసి ఉంటారు, కానీ మనం అప్పటికప్పటికి వెళ్ళి కొంటాం కాబట్టి మార్నింగ్ వినాయకుడిని తీసుకుంటాం కాబట్టి నైట్ టైం నేను తీసుకోవట్లేదు. మార్నింగ్ బియ్యం వేసుకొని తాంబూల తట్టులో వెళ్ళి వినాయకుడిని తీసుకుంటాం అన్నమాట. సో ఇది షాపింగ్ కోసం వెళ్తున్నాం అన్నమాట. దేవుడికి కావాల్సిన సామాన్లు, టెంకాయ, పువ్వులు, ఇన్ని పత్రాలని ఉంటాయి కదా, అన్నీ వేసి డెకరేషన్ చేసి మంచిగా పెడితే బాగుంటుందనేసి అలంకరణ కూడా చేంజ్ చేద్దాము. పోయినసారి అరటాకులతో అలంకరణ చేసి పెట్టామన్నమాట. ఈసారి మామిడాకులతో చేసి తోరణాలు కట్టి పెడదాం అనుకుంటున్నాను. ఆ వీడియో కూడా నేను రేపు మార్నింగ్ పోస్ట్ చేస్తాను. పూజ ఎలా చేసాము, ఎలా డెకరేట్ చేసామనేసి మొత్తం ఫుల్ వీడియోగా మీకు పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ లాస్ట్గా ఫైనల్గా షాప్కి వెళ్ళి కావాల్సిన సామాన్లు అయితే చూసేసుకొని తీసుకొని ప్యాక్ చేసుకొని బిల్ వేయించేసుకుంటున్నాను అనమాట. ఇది మా వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.